గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారు. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే చాలా గాఢంగా చాలా దృఢంగా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకరి మీద ఒకరు దాడులు అనేది చాలా క్లియర్గా ఆన్ ప్లాట్ఫామ్ జరుగుతూ ఉన్నాయి. నిన్న ఐఐటి ఖరగ్పూర్ మీద కూడా దాడులు జరిగినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోయే ఛాన్స్ ఉంది, దీంతో పాటు మరికొన్ని అప్డేట్స్ అనేవి సార్ ద్వారా తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే విరాట్ గారు, బాగున్నారా? బాగున్నానండి, మీరు సార్? చాలా బాగున్నాను, చెప్పండి. సో రైట్ నో సిచ్యువేషన్ ఇండియా కంట్రోల్లో ఉందని చెప్పేసి అబ్రాడ్ ఓవర్సీస్ దీనికి సంబంధించిన న్యూస్ బులెటిన్స్ చెప్తా ఉన్నాయి. అయితే పాకిస్తాన్ మాటలు ఎలా ఉన్నాయంటే, మనకి ఎటువంటి ఇబ్బంది లేదు, పాకిస్తాన్ చాలా గట్టిగా తిప్పి కొడుతుంది ఇండియా చేసే దాడులన్నింటినీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే పాకిస్తాన్ రకరకాల అబద్ధపు స్టేట్మెంట్స్ ఇస్తుందని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ మీడియా చెప్తా ఉంది. అసలు రైట్ నో ఏం జరుగుతుందంటారు? పాక్ ప్రభుత్వం కానివ్వండి, పాక్ చర్యలు కానివ్వండి, అబద్ధాలు అభూత కల్పనల మీద అది నిలబడతా ఉన్నది. అది ఉగ్రవాదాన్ని నమ్ముకొని ఉన్నది, ఉన్మాదాన్ని నమ్ముకొని ఉన్నది. ఈ ఉగ్రవాదాన్ని ఉన్మాదాన్ని తలకెక్కించుకొని ఉండి ఉగ్రవాద చర్యల్ని, ఉగ్రవాద ప్రేరేపిత చర్యల్ని చేయడంతో పాటు అసలు ఉగ్ర స్థావరాలను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చి వేరే దేశం మీద ఈ రకమైనటువంటి వికటాట్టహాసం చేస్తాము, వికృత రూపంతో మేము దాడులు చేస్తామనేటువంటి మనస్తత్వం కలిగి ఉన్న పాకిస్తాన్ చెప్పే మాటల్ని భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ దేశంలో జ్ఞానం ఉన్న ఏ పౌరుడు కూడా దాన్ని నమ్మకూడదు కూడా. ఎందుకంటే ఏ ఒక్కరోజు కూడా పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా నిజాలు చెప్పినటువంటి పాపాన పోలేదు. తర్వాత వాస్తవ పరిస్థితుల మీద యుద్ధానికి ఎప్పుడు రాలేదు. ఎప్పుడు కవింపు చర్యలు, తర్వాత ఎప్పుడు దుష్ట ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు, మరీ ముఖ్యంగా ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఈ దేశం నుంచి విడిపోయినప్పటి నుంచి మొదలుకుంటే ఒక రకమైనటువంటి అక్కసు పెట్టుకొని ఈ రోజు వరకు అదే కొనసాగిస్తూ ఉన్నది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే, మనం కోరుకున్న యుద్ధం కాదు ఇది. చాలా క్లియర్గా చాలామంది అనుకుంటున్నారు యుద్ధం చేయడం భారతదేశానికి ఏం సరదా కాదు. ఈ భారతదేశ సైనికులకు కానీ ఇదే భారతదేశానికి కానీ యుద్ధం చేయడం అనేది ఇష్టంగా జరిగేది కాదు. నేనైతే ఒక జర్నలిస్ట్గా, ఈ దేశ పౌరుడిగా నేను కోరుకుంటున్న యుద్ధం ఎంత వీలైతే అంత నివారణకే కోరుకునేటటువంటి వ్యక్తులం. కానీ అనివార్యత ఏర్పడింది. ఈ యుద్ధాన్ని కోరుకున్నది పాకిస్తాన్. ఇక్కడ ఉన్నటువంటి అమాయక ప్రజలపైన, తర్వాత సామాన్య ప్రజలపైన ఉగ్రవాదుల్ని పంపించి ఉగ్ర దాడి జరిపించి రెచ్చగొట్టి, తర్వాత ఈ దేశ ప్రధాని మోడీకి చెప్పుకోండని, తర్వాత మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని, మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా తన శునకానందాన్ని పొందాలని, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శాంతియుత వాతావరణాన్ని చెదరగొట్టాలని, ఇక్కడ ఉన్నటువంటి కలిసి ఉంటున్నటువంటి మనుషుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి తద్వారా తాను లబ్ధి పొందాలనే ఒక పెద్ద కుట్రలో భాగంగా ఈ దాడి జరిగింది. అయితే పాకిస్తాన్ చేసినటువంటి ఈ దాడిని తిప్పికొట్టడం భారతదేశంలో ఉన్నటువంటి సైనికుల పని, రక్షణ శాఖ పని, దేశ పని, పౌరుల పని. కాబట్టి అనివార్యత కారణంగానే మనం యుద్ధానికి వెళ్ళాం. ఒక పాయింట్ చెప్తా ఇస్మాయిల్ గారు. ముఖ్యంగా ఇన్సిడెంట్ స్టార్టింగ్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ కమాండో హసీం బోసా అనే వ్యక్తే ఇదంతా కూడా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఒకటి. రెండో పని ఏం చేశాడు, ప్రాపర్గా వచ్చి కాల్చి చంపడం అనేది ఒక ఎత్తు అయితే, హిందువా ముస్లిమా అని తెలుసుకొని చేసే పని కాబట్టి క్లియర్గా వాళ్ళ మోటో అనేది ఏంటి, హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టాలనేది. ఇప్పుడు ముస్లింలు అనే వాళ్ళు ఏ ఓల్డ్ సిటీకి పరిమితం కాదు, కర్నూలులో ఉన్నారు, ఈస్ట్ గోదావరిలో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, దేశమంతా ఉన్నారు. అన్ని చోట్ల కలిసిపోయి చాలా హ్యాపీగా వెళ్తున్న సమయంలో ప్రాపర్ మోటోతో హిందువా ముస్లిమా అని కనుక్కొని వాళ్ళని ఇబ్బంది పెడుతూ చంపిన విధానం చూసినట్లయితే మన ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి దీని నుంచి? మన ప్రజలు ప్రతి ఒక్క హిందువా ముస్లిమా అని కాకుండా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని ఎలా కలిసి ఉండాలంటారు? ఇది ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ ఆలోచించాల్సిన అంశం. పౌరులందరూ కూడా కలిసికట్టుగా ఒక ఐక్యతను చాటాల్సిన సందర్భం. తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి వీర సైనికులకు కానివ్వండి, జవాన్లకు కానివ్వండి, రక్షణ శాఖకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, సంఘటితంగా ముక్త కంఠంతో సమైక్యత రాగాన్ని వినిపించాల్సిన సందర్భం. అయితే శత్రువు ఎప్పుడు తన పని తాను చేస్తూ ఉంటాడు, రెచ్చగొట్టే పనులు చేస్తూ ఉంటాడు, తర్వాత ఈ సమాజానికి విరుద్ధమైన పనులు చేస్తూ ఉంటాడు. పాకిస్తాన్ అయితే మరీ ముఖ్యంగా అతి మధ్య మౌఢ్యాన్ని నింపుకొని ఉంటుంది. అక్కడ తీవ్రవాద స్థావరాలే ఉన్నాయి. అది తీవ్రవాదాలని పెంచి పోషించేటటువంటి దేశంగా ఉంది తప్ప ఆ దేశానికి సంబంధించి మాట్లాడుకోవాలనుకుంటే కూడా పాకిస్తాన్ గురించి మరో అంశమే లేదు.
లేదు. కానీ ఈ భారతదేశం సర్వసత్తాక దేశం, సార్వభౌమాధికారాన్ని చేజిక్కించుకునే దేశం, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లేటటువంటి దేశం, తర్వాత ఇక్కడ శాంతి సౌభ్రాతృత్వాలు వెల్లివిరిచేటటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ సోదరభావంతో కలిసిమెలిసి ఉండేటటువంటి వాతావరణం మన దగ్గర ఉంది. ఇక్కడ రాజ్యాంగాన్ని అనుసరించి మన పాలన సాగుతుంది, పౌరుల హక్కులు కాపాడబడతాయి. కానీ పాకిస్తాన్కు మనకు పోల్చుకుంటే చూసినప్పుడు అది అనుకున్న లక్ష్యం ఏమిటంటే ఈ దేశంలో మనం కలిసి ఉన్నటువంటి విధానం కానివ్వండి, ఇక్కడ ఐక్యతకు సంబంధించి కానివ్వండి, వీటన్నిటిని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి దుష్టాలోచన తప్ప. ఆర్టికల్ 370 రద్దు చేశాక జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించిన పౌరులందరికీ కూడా ఇండియా మీద నమ్మకం కలిగి ఇండియాలో ఉన్న గవర్నెన్స్ ద్వారా మనకి డెవలప్మెంట్ జరుగుతుంది. పాకిస్తాన్కి సంబంధించిన సిచ్యువేషన్ అబ్జర్వ్ చేస్తే పాకిస్తాన్ ఎలా కిందకి వెళ్ళిపోతుంది, ఇండియా ఎంత గొప్పగా అభివృద్ధి చెందుతుంది, ప్రపంచం మొత్తం మీద 4వ ఆర్థికంగా బలంగా ఉన్న కంట్రీ అని చెప్పేసి ఇండియా ఎదగడం జరిగింది. ఇంకో పక్కన పాకిస్తాన్ చూస్తే అప్పులు పాలైపోయింది. సో ఇక్కడ మనం ఇండియన్ గవర్నమెంట్ నమ్మితే మనం ఎంతో ఎదుగుతాము, అది టూరిజం అయి ఉండొచ్చు, డెవలప్మెంట్ అయి ఉండొచ్చు అని వాళ్ళకి నమ్మకం కలిగి ఆ టైంలో ఇలాంటి దాడి చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? చాలా క్లియర్గా మళ్ళీ చెప్పదలుచుకున్నాను ఏమిటంటే ఈ దేశం ఒక జ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణం కోసం ఈ దేశంలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఒక జ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణం ద్వారా విజ్ఞానపరంగా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటటువంటి చర్యలు కూడా ప్రభుత్వాల వైపు నుంచి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా ఈ దేశం అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గూగుల్ CEO కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి. తర్వాత ఏ రకమైనటువంటి అభివృద్ధికి చూసుకున్నా కూడా భారతదేశం నిత్యం అభివృద్ధి పదంలో వెళ్ళడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి విద్య అందాలి, ఉపాధి అందాలి, ఉద్యోగాలు అందాలి, జ్ఞానవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరగాలని ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ పాకిస్తాన్లో ఇటువంటి వ్యవహారాలు ఏమి లేవు. మనం చూసినప్పుడు స్వాతంత్రం వచ్చి మనం విడిపోయినప్పటి నుంచి 1947 నుంచి ఈ రోజు వరకు చూసుకున్నా కూడా విధ్వంసాలు వినాశకాల కోసం కోరుకునే దేశంగా నిలబడింది తప్ప అక్కడేమి అభివృద్ధికి సంబంధించినటువంటి నమూనాలు తయారు చేసి ప్రపంచానికి ఏం చూపెట్టలేదు. తర్వాత అక్కడ ఉన్నటువంటి అజ్ఞానాన్ని నింపే ప్రయత్నం చేసింది, అశాంతిని నెలకొల్పే ప్రయత్నం చేసింది, కేవలం మౌఢ్యం ద్వారా మాత్రమే తాను ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది తప్ప అభివృద్ధి పరంగానో శాస్త్ర సాంకేతిక రంగాల్లోనో లేకపోతే మరే రంగంలోనో పాకిస్తాన్కి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి చెప్పండి? ఎక్కడ కూడా లేదు. అయితే ఈ ఆర్టికల్ 370 ప్రస్తావన మీరు తెచ్చారు కాబట్టి ఇది అందరికీ కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. దీంట్లో కొంచెం లోతులకు వెళ్ళి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయండి. గతంలో పాలించిన పార్టీలు ఉన్నాయి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా ఉండొచ్చు. రాజకీయాలు వేరువేరుగా ఆలోచనలు ఉండొచ్చు. కానీ ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఈ జమ్మూ కాశ్మీర్ అంశం ప్రతి సందర్భంలో ఇప్పటికి సుమారు నాకు తెలిసి 6 సార్లు 7 సార్లు యుద్ధాలు జరిగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఈ 6-7 సందర్భంలో కూడా పాకిస్తాన్కు సరైన గుణపాఠం మనం చెప్పినాం. కానీ ఈ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలను అశాంతికి గురి చేసేటటువంటి, అలజడులకు గురి చేసి అభద్రతకు గురి చేసేటటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వర్గం ఒక పక్కన ఒక దేశం ఉంటే, మన దగ్గర ఈ అశాంతిని రూపుమాపాలి, అక్కడ కూడా శాంతియుత వాతావరణం నెలకొనాలి. తర్వాత అందమైనటువంటి కాశ్మీర్, ఈ దేశానికి గుండెకాయ లాంటి అందమైనటువంటి కాశ్మీరం, మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతున్నటువంటి కాశ్మీరాన్ని కాపాడుకోవడం ఈ దేశ ప్రజలుగా మనం ఎంతైతే కాపాడబడాలని కోరుకుంటున్నామో, ఈ దేశ ప్రధానిగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి వాళ్ళ చొరవ ద్వారా ఆర్టికల్ 370కి సంబంధించిన సవరణ జరిగిన తర్వాత ఇప్పుడు అక్కడ జరుగుతున్నది ఏమిటంటే మెల్లమెల్లగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు స్థిరపడతా ఉన్నారు, ఆర్థికంగా స్థిరపడతా ఉన్నారు, పనుల్లో నిమగ్నం అవుతా ఉన్నారు. తర్వాత పర్యాటకంగా కూడా అది అభివృద్ధి చెందుతూ ఉంది. నాకు తెలిసి వేల సంఖ్యలో రోజు పర్యాటకులు అక్కడికి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్న సందర్భం లోపల ఆదాయం ఎట్లాగో సమకూరుతుంది. ఆ ఆదాయం సమకూరేటప్పుడు అక్కడ అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా 90% ముస్లిం ప్రజలు అక్కడ అభివృద్ధి పదంలోకి వస్తున్నారు. చాలా కీలకమైన అంశం ఇది. 90% పైగా ముస్లింలు అక్కడ సుమారు 86 లక్షల జనాభాలో 68% వరకు ముస్లింలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. దాంట్లో కొంత గిరిజన తెగ వాళ్ళకు ఉన్నప్పటికీ కూడా మెజారిటీగా ఉన్నటువంటి ముస్లింలు అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. తర్వాత కుటుంబాలు బతుకుతున్నాయి. అటు ట్యాక్సీ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా, హార్స్ రైడర్స్గా, చిన్న చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళుగా, టిఫిన్ సెంటర్ల వాళ్ళుగా, హోటల్స్ పెట్టుకున్న వాళ్ళుగా, ఇట్లా తర్వాత ఆ పర్యాటక ప్రాంతంలో అనేక రకాల జీవనం పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి జరుగుతున్నటువంటి క్రమం లోపల ఓర్వలేని శక్తులు ఈ రకమైనటువంటి దాడులకు దిగేటటువంటి ప్రయత్నం చేసినాయి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు అనుకుందామా, లేదంటే మత ఉన్మాదంతో చెలరేగిపోయే కొన్ని శక్తులు అనుకుందామా, ఆ ఆర్టికల్ 370 విషయంలో కూడా చాలా అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసినాయి. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా.
ఎక్కడైనా అభివృద్ధి జరగాలని కోరుకోవాలి. అభివృద్ధి జరుగుతున్నప్పుడు సహకరించాలి. అది ఏ రకమైనటువంటి ఏ ప్రభుత్వమైనా కానివ్వండి, ఏ పార్టీ అయినా కానివ్వండి, ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ ఉంటే దేశానికే కదా గొప్ప పేరు వస్తుంది. విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తున్నారు కదా, ప్రపంచవ్యాప్తంగా మనకు ఒక పేరు వస్తుంది కదా. ఈ పేరు వచ్చేటటువంటి క్రమం లోపల, ఆదాయం వచ్చేటటువంటి క్రమం లోపల, శాంతి నెలకొనే క్రమం లోపల ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడి, ఆ దుశ్చర్యలకు పాల్పడుతున్నప్పుడు మతం పేరు జొప్పించి అక్కడ దాడులకు దిగబడ్డప్పుడు, నేను ఇక్కడ సున్నితమైన అంశం ఇది, మనం చాలా జాగ్రత్తగా కూడా మాట్లాడుకోవాలి. చేసింది ఉగ్రవాదండి, జరిగింది ఉగ్రదాడి. వాడు ఉగ్రవాది, ఉగ్రదాడి, వాడికి మతం లేదు, వాడికి మానవత్వం లేదు. కానీ వాడు మతం పేరుతో ఇక్కడ విచ్ఛిన్నం చేయడానికి చూశాడు, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. నువ్వు హిందువా, ముస్లింవా అని, తర్వాత నీకు కల్మా చదవడం వచ్చా అని చెప్పి పర్టికులర్గా చెప్తూ మళ్ళీ మీ మోడీకి చెప్పండి అని ఆడవాళ్ళని చెప్పకుండా చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో, దాని ద్వారా తను కోరుకున్నది ఏమిటంటే మత విద్వేషాలు రెచ్చగొట్టపడాలని, ఇక్కడ అశాంతి నెలకొనాలని. దాన్ని ఆధారంగా చూపించి ఈ దేశంలో కొన్ని శక్తులు కూడా వాటికి పురుగులు పెట్టేట్టుగా వ్యవహరించి మత ఘర్షణలకు పెద్ద ఎత్తున చోటిచ్చి మత ఘర్షణల ద్వారా లబ్ధి పొందాలనేటటువంటి ప్రయత్నం కూడా కొన్ని శక్తులు చేసినాయి. దాన్ని కూడా పసిగట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పట్ల కూడా ఎమరపాటుగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దాని పట్ల కూడా ఇక్కడ ఉన్నటువంటి నిఘా సంస్థలు, నిఘా వ్యవస్థలు దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇటువంటి ఒక మంచి వాతావరణాన్ని నెలకొనేటప్పుడు, అభివృద్ధి జరిగేటప్పుడు ఉగ్ర రూపంలో జరిగినటువంటి దాడిని కూడా మత కోణాల్లో చూసేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న, వచ్చిన వాడు నిజంగా మత ప్రేమికుడే అయితే ఇక్కడ ఆ వచ్చినటువంటి ఉగ్రవాదిని గట్టిగా ఎదుర్కొని వాడి తుపాకీని లాక్కోవడానికి పెనుగులాటలో కొంతమంది ప్రాణాలని కాపాడి చనిపోయినటువంటి సయ్యద్ ఆదిల్ హుసేన్ ఏ వర్గానికి సంబంధించిన వాడు, ఏ మతానికి సంబంధించిన వాడు? కానీ ఆదిల్ హుసేన్కు మతం లేదు, మానవత్వం ఉంది, మనిషితనం ఉంది. కానీ వాడు ఉగ్రవాది, వాడిది ఉగ్రచర్య, ఉన్మాద చర్య. కాబట్టి వాడికి మతం చెప్పుకునే హక్కు ఎక్కడుంది? ఆ మతాన్ని మళ్ళీ మీరు కింది దాకా తీసుకొచ్చి ఇది మత చర్యగా చూపించే ప్రయత్నం చేస్తున్నారే, ఇది చాలా దురదృష్టం అంటున్నాను నేను. అండ్ అంతేకాకుండా ఇక్కడ 2 విషయాలు మీరు ఒక మాట చెప్పారు, అంటే ఇక్కడుండి రెచ్చగొడుతున్న వ్యక్తుల గురించి. అంటే ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అంటూ ఉంటారు. నిజానికి అందరూ కనిపెట్టలేరేమో బహుశా, ఎందుకంటే యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా మీరు చేసే రీసెర్చ్ అనేది చాలా డీప్ ఉంటుంది. అయితే అలాంటి వాళ్ళ నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి? దీనితో పాటుగా మన జనాల కోసం, మన ప్రజల కోసం ఒక మాట, నిజంగా వచ్చిన తీవ్రవాది అనేవాడు ముస్లిం మతాన్ని ఇంకా గొప్పగా చేయాలి అంటే దానికి సంబంధించిన పౌరులు ఇంకా గొప్పగా చేయాలి అనుకునే పర్సన్ అయితే నిజంగా అక్కడ అలాంటి అల్లరి చేయడు. ఎందుకంటే అలా చేయడం కారణంగా ఎవరు నష్టపోయారు? టూరిజం పోవడం వల్ల అక్కడ ఉన్న 90% ముస్లింలకి ఉపాధి లేకుండా పోతుంది. అండ్ అలాంటి అల్లర్లు చేయడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళకి శాంతి లేకుండా పోతుంది. సో ప్రతి ఒక్కరు ముస్లిం సోదరులు కూడా అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి అంటే, అల్లర్లు రెచ్చగొట్టడానికి వాళ్ళ సొంత లబ్ధి కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. ఇది ఇక్కడున్న పర్సన్ ఎలా సపోర్ట్ చేస్తారు, వాళ్ళ నుంచి మనం ఎలా జాగ్రత్త పడాలంట? ఇక్కడ నేను చాలా స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్నా, ముస్లిం అని చెప్పబడుతున్నటువంటి వాడు, ఇస్లాం అనేటటువంటి పదాన్ని వాడుతున్నటువంటి వాడు, ఈ చేసినటువంటి ఉగ్ర చర్యకు దాన్ని అంటగట్టాలని చూస్తున్నవాడు, వీళ్ళందరూ ఇది దుర్మార్గమైన చర్య అంటున్నాను నేను. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఏ రకమైనటువంటి వ్యక్తిగా ఎవరు కూడా దాన్ని సహించకూడదు, తీవ్రంగా ఖండించాలి. ఇది దుశ్చర్య. అయితే ఇక్కడ ఇస్లాం మతమైన, హిందూ మతమైన, సిక్కు మతమైన, క్రైస్తవ మతమైన ఏ మతంలో కూడా హింసకు తావు లేదండి. అసలు మీరు ఖురాన్ తీసి చదివినా విన్నా, లేకపోతే ఖురాన్లో ఎక్కడ కూడా హింసకు తావు ఇవ్వమని లేదు. ఒక మనిషిని హింస పెట్టమని కానీ, వాడిని దోచుకోమని కానీ, వాడి మీద దాడి చేయమని కానీ, లేకపోతే వాడిని నానా రకాలుగా వాని అభివృద్ధిని అడ్డుకోమని కానీ, లేదంటే అక్కడ అశాంతిని నెలకొల్పమని కానీ, లేదా వాతావరణాన్ని మంచి వాతావరణం చెడగొట్టమని కానీ ఎక్కడ లేదు. అట్లా అని భగవద్గీత కూడా చాలా ప్రబోధాలు చేసింది, శాంతి ప్రబోధాలు చేసింది. అక్కడ కూడా ఎక్కడ లేవు. ఏ మతంలో కూడా, ఏ మత గ్రంథంలో కూడా అది లేదండి. ఈ మత గ్రంథాలు, మతాల పేరుతోని రాజకీయం చేసేటటువంటి కొంతమంది వ్యక్తులు, శక్తులు, సంస్థల దుష్ట ఆలోచన ఫలితంగా ఈ దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ దుశ్చర్యలు చోటు చేసుకుంటాయి. తీవ్రవాదాన్ని, ఉగ్రవాదాన్ని చాలా క్లియర్గా పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కనపడతా ఉంటే, ఇంకా సమర్థించడానికి ఆలోచించేటటువంటి వ్యక్తుల పట్ల ఇంటి దొంగ అయితేంది, వాడు ఎక్కడ వాడైతే, మన ఇంటి వాడైతేనే పరాడే అవుతుంది. నిజంగా నిఘా సంస్థలు ఇప్పటికైనా దృష్టి సారించాలి, సీరియస్గా దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ ముప్పును ముందే పసిగట్టకపోతే రేపు భవిష్యత్ తరాలకి ప్రమాదం అంటాను నేను. వాడు హిందూ అయినా, ముస్లిం అయినా ముందు మనిషిగా ఉండాలి, మనిషితనం ఉండాలి. మొట్టమొదట ఈ దేశ పౌరుడిగా వాడు బాధ్యతలు కలిగినటువంటి వాడు ఉండాలి. ఈ దేశానికి విఘాతం కలిగించేటటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ ఏ ఏ సంస్థ అయినా, ఏ పార్టీ అయినా అసలు ఇక్కడ మనగలగడానికి వీల్లేదంటున్నాను నేను. కానీ పసిగట్టే దగ్గర కూడా మన దగ్గర లోపాలు ఉన్నాయి, కనిపెట్టే దగ్గర లోపాలు ఉన్నాయి. తర్వాత వాడు చేసేటటువంటి కుట్రలకు బలవుతున్నటువంటి ప్రజలేమో
గందరగోళమైన పరిస్థితుల్లో పాపం వాళ్ళు అశాంతిలో ఉంటే రెచ్చగొట్టిన వాడు మాత్రం ఒక మంచి సినిమా చూస్తున్న ఫీలింగ్లో వాడు కూర్చొని ఉంటున్నాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అందుకనే మీరు అన్నట్టు హైదరాబాద్ సంబంధించిన అంశం వచ్చింది అనుకోండి, కొంతమంది వ్యక్తులు ఆ రకమైనటువంటి భావజాలం కలిగి ఉండి కొంతమంది వ్యక్తులు అటువంటి చర్యలకు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా అవసరమైతే నడి బజార్లో ఉరిదీయాలంటున్నాను నేను. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవడైనా ఈ దేశంలో పుట్టినవాడు ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశంలో పుట్టినవాడు ఈ దేశాన్ని ప్రేమించాలి, ఈ దేశంలో పుట్టినవాడు ఈ దేశ రక్షణకు పాటుపడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కలిసి ఉండాలని కోరుకోవాలి. మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేటటువంటి ఎవడైనా సరే వాడు ఈ దేశానికి విఘాతం కలిగించేవాడిగానే చూడాలి. నిజంగా ఇటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతూ ఉంది, ఇబ్బందిగా కూడా అనిపిస్తూ ఉంది. అది పుకార్లా షికార్లా తెలియదు, కానీ వాస్తవంగా అటువంటి పరిస్థితులు ఎవరన్నా పురిగొల్పి ఉన్నా లేదంటే అటువంటి దుశ్చర్యకి ఇక్కడ ఎవరన్నా పాల్పడి ఉన్నా మరి ఏం చేస్తున్నాం? నిఘా సంస్థలు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? కఠినంగా శిక్షించాలి. ఉదాసీనత ఎందుకండి? ఇంకా ఏదో చూస్తూ ఊరుకుంటామనే పద్ధతి ఎందుకు? ఇప్పుడు దేశంలో వెళ్ళి బార్డర్లో ఉన్నటువంటి సైనికులు వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి పిల్లల్ని తల్లిదండ్రులను వదిలిపెట్టి అక్కడ పోయి యుద్ధం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇటువంటి చర్యల వల్ల కాదా? ఇటువంటి ఏమంటారు ఉదాసీన వైఖరి వల్ల కాదా? తర్వాత నిఘా వైఫల్యం వల్ల కాదా? కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలు, ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధంలో ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు సైనికులకు అండగా ఉండాలి, రక్షణ శాఖ అండగా ఉండాలి, ప్రభుత్వానికి అండగా ఉండాలి. మొత్తం మేమంతా ఐకమత్యంగా ఉన్నామనే సంకేతాన్ని ఇవ్వాలి. ఎక్కడ విచ్ఛిన్నకరమైనటువంటి చర్యలకు పాల్పడినా ఆ రకంగా వ్యాఖ్యానించినా ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయానికి వాడుకోవాలని చూసినా వాడిని అసలు దేశ బహిష్కరణ చేయాలంటే నేను. వండర్ఫుల్ సార్. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పిన ఈ ప్రతి పాయింట్ని కాస్త మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇప్పుడు దేశ పౌరులుగా అందరం కలిసి దేశ ఉన్నతి కోసం మనం పాటుపడాల్సిన సిచ్యువేషన్ ఇది. అంతేగాని రాజకీయమైన స్టేట్మెంట్స్ మనకు వచ్చినా కూడా వాటిని పట్టించుకోకండి. మరీ ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ని రాజకీయంగా వాడుకోవాలని ఎవరు చూసినా కానీ దాన్ని పక్కన పెట్టండి, ఐకమత్యంతో ఉండండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు